హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ కాన్షియస్ లివింగ్. సో డే 1 వీడియో చూడకపోతే ముందుంటే చూడండి. సో ఈరోజు అయితే కొంచెం లేవడానికి కష్టంగా అనిపించింది, ఎందుకంటే గాడ్ ఒక టెస్ట్ పెట్టినట్టున్నాడు. నువ్వు ఛాలెంజ్ ఏదో తీసుకున్నావు, బట్ చేస్తావా లేదా అని చెప్పి. ఏంటంటే నైట్ కొంచెం బాబు కదులుతూ ఉన్నాడు, సో డిస్టర్బ్డ్గా పడుకున్నాం అనమాట. మార్నింగ్ లేసరికి హెడేక్గా అనిపించింది. బట్ ఎస్, ఛాలెంజ్ కదా అని చెప్పి లేచాము 6కి. అండ్ తర్వాత అయితే కొంచెము నేచర్లో అలా అటు ఇటు తిరిగేసరికి కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఫుల్ ఎనర్జీతో డే అయితే స్టార్ట్ చేసాము. సో వాడికి ఫుడ్ పెట్టేసి కొంచెం టీవీలో చూసి యోగా చేస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళడం కుదరలేదు. సో అండ్ దాట్ వాజ్ ఎ గ్రేట్ మొమెంట్. లైక్ చాలా ఎంజాయ్ చేశాను వాడితో నేను. సో దీనివల్ల వాడితో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాను అనిపించింది. లైక్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను, నా హార్ట్లో అలా ఉండిపోతుంది అనిపించింది. అండ్ ఈరోజు మొత్తంలో అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాను. సో ఒక 2 పాయింట్స్లో నేను అనుకున్న వాటిని క్రాస్ చేశాను అనిపించింది. సో నెంబర్ 1 అయితే నేను ఒక సిచ్యువేషన్లో ఓవర్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నాకు ఒక 5 to 10 minutes నా మెంటల్ స్టేటస్ ఎఫెక్ట్ అయింది, లైక్ స్ట్రెస్ క్రియేట్ అయింది. సో ఆ టైంలో నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అనమాట. అప్పుడు అనిపించింది అసలు మన బాడీకి మనం ఎంత హార్మ్ చేస్తున్నాము అని. అండ్ దానివల్లే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయేమో అమ్మాయిలకి చాలా వరకు అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే నేను మేబీ రూడ్గా బిహేవ్ చేసామేమో ఒక విషయంలో అనిపించింది. సో తెలియకుండా ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళని కూడా హర్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఒక కాన్షియస్గా ఆలోచిస్తే అవి అర్థమవుతాయి కదా అనిపించింది. సో ఆ 2 పాయింట్స్ రెక్టిఫై చేసుకోవాలనుకున్నాను. అండ్ ఇదైతే మా బుడ్డిగాడి ఫేవరెట్ రెసిపీ అనమాట, బీట్రూట్ రైస్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ 4 పొయ్యలు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది వంట. అండ్ బాక్స్ అయితే ఈరోజు పప్పు ఆవకాయ పెట్టుకున్నాను. యమ్మీగా అనిపించింది మధ్యాహ్నము. అండ్ డే అంతా కూడా చాలా ప్రొడక్టివ్గా అయిపోయింది. ఈవినింగ్ అయితే ఈయన డిన్నర్కి వెళ్దాం అన్నారనమాట. సో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, మా ఫేవరెట్. అక్కడ అయితే ఒక కోట్ కనిపించింది, భలే అనిపించింది. నిజమే కదా, మన వర్రీస్ అంతా ఒక్కసారి అలా తీసేస్తే డ్యూటీ నుంచి వచ్చాక ఎంత బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ అనిపించింది. ఒక్కొక్కసారి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలా క్యారీ చేసి నా లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో నేను ఇబ్బంది పడ్డాను అనమాట. సో డిన్నర్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి కొంచెం జున్ను ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ కొంచెం సేపు ప్రే చేశాను. సో వీడియో అప్లోడ్ చేసి పడుకున్నాను. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.